తుని నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ 2.0తో రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతంగా ప్రజల్లోకి వెళుతుందన్నారు. దివంగత ముద్రగడ పద్మనాభం గురించి మాట్లాడుతూ ఆయన రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలన నాయకుడని, అతి చిన్న వయస్సులో ఎమ్మెల్యేగా ఎన్నికై అనంతరం మంత్రిగా పనిచేసి ప్రజలకు సేవలందించారన్నారు. ముద్రగడ ఆశయాలకు అనుగుణంగానే ఆయన అంత్యక్రియలను కుటుంబ సభ్యులు నిర్వహించారని, దానిని కూడా కొందరు విమర్శించడం దురదృష్టకరమన్నారు. రాష్ట్రంలోని ప్రధాన మీడియా సంస్థలు అధికార పార్టీ ప్రభావంలో పనిచేస్తున్నాయని ఆరోపించారు. అధికార పార్టీ చెప్పే విషయాలనే ప్రజలకు చేరవేస్తూ ప్రజా సమస్యలు, ప్రతిపక్షాల గొంతును అణచివేస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారని, వారి సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ చేయిస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలను అణచివేయడం సరికాదని, ప్రజల గొంతుకను ఎంత అణచివేయాలని ప్రయత్నించినా నిజం చివరకు గెలుస్తుందని దాడిశెట్టి రాజా అన్నారు. జగన్ 2.0 యాప్ లాంచ్ చేయడం కోసం అని చెప్పేసి నిన్న రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో జరిగింది. ఈరోజు జిల్లా కేంద్రాల్లో జరుగుతుంది. అన్ఫార్చునేట్లీ అది తునిలోకి మార్చడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఈ యాప్ తీసుకురావడానికి ముఖ్యమైన కారణం మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ రాష్ట్రంలో 80% సామాజిక మాధ్యమాలన్నీ కూడా ఒక పార్టీ చేతుల్లో ఉన్నాయి. 80% సామాజిక మాధ్యమాలన్నీ కూడా ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ వాళ్ళ చేతుల్లో పెట్టుకుని వారు చెప్పిందే ఈ రాష్ట్ర ప్రజలందరూ వినాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు ఇప్పుడు దాకా నడుపుకుంటూ వచ్చారు. ఈ రాష్ట్ర ప్రజల అదృష్టం కొద్దీ, లేకపోతే కొన్ని అదృష్టం కొద్దీ మనకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా ట్విట్టర్ అయితే, ఎక్స్ అయితేనే, ఫేస్బుక్ అయితేనే, ఇన్స్టా అయితేనే, లేకపోతే యూట్యూబ్ అయితేనే అన్నీ కూడా అందుబాటులోకి రావడం జరిగింది. వాటిల్లో కూడా మేము చెప్పిందే వినాలి, ప్రతిపక్షాలు చెప్పింది కానీ, లేకపోతే ప్రశ్నించే గొంతులు వాయిస్ ఎక్కడ వినపడకూడదు అనే ఒక లక్ష్యంతో వాటి గొంతు కూడా నొక్కేయడం జరుగుతుంది. ఏ విధంగా అంటే చట్టాన్ని ఉపయోగించుకుని నోటీస్ పెడుతున్నారు. మెటాకో నోటీస్ పెట్టి అకౌంట్ బ్లాక్ చేయడం జరుగుతుంది. అలాగే మతంలో కూడా చాలా మంది అకౌంట్ బ్లాక్ చేయడం కూడా జరిగింది. మతం నియోజకవర్గంలో కూడా చాలా మంది యాక్టివ్గా ఉండి అకౌంట్స్ అన్ని కూడా బ్లాక్ చేయడం జరిగింది. ఈ ఇబ్బందులన్నీ లేకుండా ఉండడం కోసం, కంటెంట్ పూర్తిగా అందుబాటులో ఉండడం కోసం, ప్రజలకు చేరువయ్యేలాగా. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదన్నా మాట్లాడితే ఆధారం లేకుండా మాట్లాడరు. ఏ ఆధారం లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడరు. ప్రతిదీ కూడా పిన్ టు పిన్ డీటెయిల్స్తోనే మాట్లాడతారు. ఆధారాలు ముందు పెట్టి మాట్లాడతారు. అన్ని చూపించి మాట్లాడతారు. నాయకుడి దగ్గర నుంచి మా కార్యకర్తల వరకు, కింద స్థాయి కార్యకర్తల వరకు. మరి మా గొంతు కూడా అమరావతి పేరు చెప్తే చాలు మా గొంతు నొక్కేస్తున్నారు. ఇదేంటి అసెప్టిక్ 20,000 పైచీలు ఎందుకు అవుతుంది? కేంద్ర ప్రభుత్వం 4,900, 4,500 ఖర్చు పెట్టి చేసుకుంటుంది కదా, మనకి ఎందుకు అంత ఎక్కువ అయిపోతుంది అంటే 10,000 కోట్లు ఖర్చు అయ్యే దగ్గర 50,000 కోట్లు ఎందుకు ఖర్చు అవుతుందని ఎవరన్నా ప్రశ్నిస్తే ఆ ప్రశ్న జనాల్లోకి చేరకుండా ఆ ప్రశ్నించిన గొంతును నొక్కేస్తున్నారు. అంటే తప్పు చేస్తున్నారు కాబట్టి, ఖచ్చితంగా తప్పులు చేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి ఆ ప్రశ్నించే గొంతుల్ని నొక్కేసి పరిస్థితి ఈరోజు వచ్చింది. మూకుముడిగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే దాడి. హైదరాబాద్ లో ఒక ఆఫీస్తో ఒక 400-500 మందిని ఒకే దగ్గర కూర్చోబెట్టడం, లేకపోతే మంగళగిరిలో ఒక పార్టీ ఆఫీస్లో 200-250 మందిని ఒకే దగ్గర కూర్చోబెట్టడం. ఒక దగ్గర నుంచే కంటెంట్ క్రియేషన్ అయితేనే, లేకపోతే మొత్తం A to Z అంతా దాడి, బూతులు అయితేనే, తిట్టడం అయితేనే ఒకే దగ్గర నుంచి మొత్తం అంతా చేయడం జరుగుతుంది. ఆ రకంగా ఈ రాష్ట్రాన్ని తప్పుదవ పట్టించే పరిస్థితిలో ఉన్నారు. కానీ అనుభవించి ప్రజలకు తెలుసు ఖచ్చితంగా ఎలక్షన్ వచ్చేసరికి ఈ ప్రభుత్వానికి, ఈ మంచి ప్రభుత్వం ఏదో అంటారు కదా, ఈ మంచి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే పరిస్థితిలో ఈ రాష్ట్ర రైతాంగం కానీ, ఈ రాష్ట్రంలో మహిళలు కానీ, ఈ రాష్ట్రంలో విద్యార్థులు కానీ, ఈ రాష్ట్రంలో బాధితులు కానీ అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తే, అదేవిధంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఈరోజు చూస్తాం. ఏదో పాము తన పిల్లలను తను తినేసినట్టు ఈరోజు మొన్న చూసాం. తెలుగుదేశం వాళ్ళకి కూడా ఒళ్ళు మండి, లేకపోతే జనసేన వాళ్ళకి ఒళ్ళు మండి ఏదన్నా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసినా, వాళ్ళ వ్యూస్ ఎక్స్ప్రెస్ చేసినా వాళ్ళని కొట్టడం, వాళ్ళ మీద చేయి చేసుకోవడం, వాళ్ళని గాయపరచడం కూడా జరుగుతుంది. దయచేసి అలా కూడా చేయకండి ఎవరోని. ఎందుకంటే నేను మీ భవిష్యత్తులు పాడు చేసే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలు ఉన్నాయి. ఎందుకంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మంచి ప్రభుత్వంలో మీరు ఏం మాట్లాడినా ఆయన లైట్ గా తీసుకోవడం, పట్టించుకోకపోవడం అది ఉండేది. ఎందుకంటే పూర్తి స్వేచ్ఛగా ఎవరు వ్యూస్ ఆయనలో చెప్పగలిగే పరిస్థితి ఉండేది. కానీ ఈ ప్రభుత్వం అలాంటి ప్రభుత్వం కాదు. సొంత కార్యకర్తలే కాదు, సొంత పిల్లలే కాదు, ఎవరు ప్రశ్నించినా సరే వాళ్ళ గొంతు నిలవేయడానికి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకున్నాం. అదేవిధంగా మరి చూస్తున్నాం, మరి వైజాగ్ ఋషికొండలోని ఋషులు తపస్సు చేసి ఋషికొండలోని మరి పూర్వం గతంలో అబాండెడ్ రిసార్ట్స్ ఒకటి ఉండేది, హరిత రిసార్ట్స్ అని చెప్పేసి. ఆ రిసార్ట్స్ ని తీసేసి కొత్త బిల్డింగ్లు కట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. దానికి ఎంత అడావడి చేశారు. మరి ప్యాలెస్ లో, గేలెస్ లో, విధ్వంసం, పర్యావరణం అని చెప్పేసి. మరి ఈ రాష్ట్రంలో ఉన్న పర్యావరణ ప్రేమికులు